హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. భూదారితో భద్రతట భూభారతి రైతులకు అంకితం చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారత్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ధరణి ప్లేస్లో ప్రతి భూమికి భూదారిస్తారట, పక్కా సరిహద్దులతో భద్రత కల్పిస్తారట, ధరణి పేడ విరగడ చేశామని రాశారు. ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు పెట్టారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీ పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలం ఒకటి, తర్వాత కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో ఒక మండలం, అది మద్దూరు ఏదో మండలం అట. ఇంకోటి ములుగులో సీతక్క కాన్స్టిట్యున్సీలో వెంకటాపూర్ మండలం, ఎల్లారెడ్డిపేటలో ఇంకొక మండలం. ఇట్లా 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అక్కడొకటి పెట్టుకుంటూ ఈ 4 మండలాల్లో వచ్చి ఈ 2-3 నెలల్లో వచ్చే ఫీడ్బ్యాక్ని, దాంట్లో ఉన్న లోపాలన్నీ చూసుకొని ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తర్వాత అమల్లోకి వస్తాడ భూభారతి. నిన్నైతే ధరణిని బంగాళాఖాతంలో వేశారు మొత్తానికి, ఏది ఒక 4 మండలాలకు, మిగతా వాటికి తర్వాత వేస్తారు. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి అడవులపై బుల్డోజర్లా అని ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటుండు. ప్రకృతిని ధ్వంసం చేస్తే ఊరుకోం, పర్యావరణాన్ని నాశనం చేశారు, వన్యప్రాణులను చంపేస్తున్నారు, జీవ వైద్యానికి ఇది విఘాతం, మీ చర్యలకు తీవ్రంగా పరిణిస్తాం, సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు, కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్పై నిప్పులు జరిగిందట ప్రధాని మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ నోట్లో నిప్పులు ఎందుకు ఉన్నాయో తెలియదు, నిప్పులు అయితే చెరిగిండట. ఆయన నోట్లో మాటలు ఉండాలి కానీ నిప్పులు ఉంటాయింది. మళ్ళీ ఆయన కూడా ఆ నిప్పులు దేని మీద జరిగిండు? బుల్డోజర్ల పైన. ఆ బుల్డోజర్లు స్టార్ట్ చేసిందే దేశంలో మీరు. రేవంత్ రెడ్డి నిజంగానే మీరు అన్నట్టు హెచ్సియు భూములపైన, అడవులపైన బుల్డోజర్లు పంపిస్తే మీరు ఇళ్లపైకి పంపారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యానంద్ ఆధ్వర్యంలో బుల్డోజర్లు ఎక్కడికి పోయినాయి? మనుషుల పైకి పోయినాయి. వాళ్ళన్న అడవులు చెట్ల పైకి పోయారు, కానీ మీరు మనుషుల పైకి పోయి విధ్వంసం చేశారు కుటుంబాలను. మరి దానికి ఏం చెప్పాలా? అంటే అడిగేటోడు లేడనే. ఇలా యూపీలో చాలాసార్లు బుల్డోజర్ పరిపాలన నడుస్తుందని చాలా విమర్శలు వస్తున్నాయి, కానీ దాని గురించి మాట్లాడలే. హెచ్సియు భూములపైన పోయిన బుల్డోజర్ పైన మాట్లాడండి, కానీ దీన్ని మాట్లాడే అర్హత మీకు ఉందా లేదు చూసుకోవాలి. ఒక ప్రధానమంత్రిగా బుల్డోజర్ల పైన మాట్లాడే ముందు మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించాలి. బుల్డోజర్ల పరిపాలన, బుల్డోజర్ల వ్యవస్థను తీసుకొచ్చింది మీరు, తమరు చలవే అది. ఇది ఆయన చెప్తుండు, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి అడవులపైన బుల్డోజర్లా అని. వాస్తవమే, పర్యావరణాన్ని దెబ్బతీయొద్దు, కానీ మీరు పర్యావరణం కంటే అసలు మనుషుల మీదనే దాడి చేతురి. సరే, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, విస్తరణకు ముందే కలకలం కాంగ్రెస్లో. కాంగ్రెస్ కథ ఎట్లుందంటే అంతా అసలు చేపల మార్కెట్ లెక్క అయింది కాంగ్రెస్ పార్టీ కథ. ఆ విస్తరణ ఉన్నదేందో పోయేదేందో అసలు ఉంటుందా లేదా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారా అనేది డౌటే నాకు తెలిసి. కోల్డ్ స్టోరేజ్ పోయింది అది, ఇట్లా గదిలిచ్చారు కథం. విస్తరణ అని వార్త వస్తే వెంటనే ఢిల్లీలో డజన్ మంది వాళ్తారు పోయి. విస్తరణ అని పేపర్లో ఏమన్నా వార్త వస్తే తెల్లారి ఫ్లైట్ టికెట్లు, వెంటనే ఢిల్లీలో డజన్ మంది ఆడనే ఉంటారు. నాకు మంత్రి అంటే నాకు మంత్రి, నేను బొడుసుడు కానీ, నేను వీరుణ్ణి, వీళ్ళంతా ప్రజలకు సేవ చేయడానికే. మంత్రులు దేనికి? నిజంగానే ప్రజలు సేవ చేసేటోడు టికెట్లు పెట్టుకొని ఢిల్లీ పోయి కాళ్ళ ఎళ్ళబడి మంత్రి పదవి కావాలని దేనికి? సంపాదించుకోవడానికి కాకపోతే మంత్రి పదవి కోసం ఉరికి పోరాటం చేసి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ప్రజల కోసం మీరు చేసేది. ఎవడు కోడే మంత్రి కావాలి, నేను మంత్రి కావాలి. దేనికి మంత్రి అయ్యేది? రువాబు చేయడానికి, పరిపాలన చేయడానికి, ప్రజలపైన రాష్ట్రం పైన పెత్తనం చేయడానికి. అంత ఎంతో దాన్ని అడ్డం పెట్టి సంపాదించుకోవడానికి తప్ప ఎవరికైనా ఇందులో ప్రజలకు సేవ చేయాలి, వామ్మో నాకు మంత్రి కావాలని నిజంగా ప్రజల కోసమే మంత్రి కావాలనేటోడు ఒక్కళ్ళు లేడు ఇందులో. వాళ్ళ కోసం, వాళ్ళ ప్రతిష్ట కోసం మంత్రి పదవి కావాలి, వాళ్ళ పలుకుబడి కోసం మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. మళ్ళీ ఇందులో ఒక ఆయన, నాకు జానారెడ్డి దురదృష్ట లెక్క తయారడైన ఒక ఆయన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న అన్నాడు, నిన్నైతే ఇంకిద్దరు అన్నారు. ప్రేమ్ సాగర్ రావు చెన్నూరు, మన మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన నాకు గిట్ల మంత్రి పదవి ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే అంటుండు. ఉరియమ్మ, మంత్రి పదవి ఇవ్వకపోతే అన్యాయం చేసినట్ట? ఇవ్వకపోతే ఎమ్మెల్యే గెలిపించారు, పని చేయి ప్రజలకి. దేనికి మంత్రి పదవి? నీకోసం, స్వార్థం కోసమా? ఇంకా చెన్నూరు ఎమ్మెల్యే అయితే అసలు నాకు కేంద్రంలో బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి వచ్చేది, వదులుకొని వచ్చిన కాంగ్రెస్లకి నాకు మంత్రి పదవి పెట్టే ఊకొట్టనా అని ఆయన చెప్తుండు. ఇంకొక ఆయన, అసలు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రిజైన్ చేస్తా అని ఇబ్రహంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తుండు. ఇట్లా ఎవరికి వాళ్ళే నాకు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తా, నాకు ఇవ్వకపోతే నా సత్తైన చూపిస్తా అని చెప్తున్నాక కాంగ్రెస్ పార్టీకి ఎట్ట చేస్తుంది? ఇక అధిష్టానం కూడా తలకాయ నొప్పి లేచి దాన్ని తీసిపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఈ కోల్డ్ స్టోరేజ్లో ఎప్పుడు పెడతారు? ఇక విపత్కరమైన పరిస్థితి, పంటలు పెడతారు కోల్డ్ స్టోరేజ్లో, మిర్చి అట్లాంటివి. అమ్ముకోలేని పరిస్థితి, ధర పూర్తిగా తగ్గి గందరగోళం ఉంటే దాన్ని తీసిపోయి పెడతారు. అది ఎప్పుడు తీస్తారంటే ఇక అంతా సద్దుమణిగేది తీస్తారు. ఆ సద్దుమణిగేది ఎప్పుడు? 2028, 26, 27 అనేది మనం చూసుకోవాలి.
మొత్తానికైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి జానారెడ్డి లెటరే కారణం అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. సరే, లెటర్ ఎవరిది కారణమైనా, కామెంట్లు ఎవరి కారణమైనా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అయితేంది కాకపోతే నా దగ్గర 4 శాఖలు ఉన్నాయి కదా, ఇప్పుడు అందులో ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 2, 3 ఉన్నాయి. ఈ మాకే మంచిది విస్తరణ కాకపోతే దీన్ని గదిలిచ్చి ఇప్పుడు కందిరీగలు తుట్టిన గదిలిచ్చి నేనేడ పంచాయతీ పెట్టుకుని ఆయన బాధపడతాను, రేవంత్ రెడ్డి కూడా. కాకపోతే మంచిది కదా, అట్లా ఉన్నాయి. ఏదైనా ఉంటే అధిష్టానం కోర్టులో బంతిని నెట్టేస్తే అయిపోద్ది. వాళ్ళు చూస్తున్నారు. కాంగ్రెస్లో అయితే కలర్ ఉంది. అలకలు, అసంతృప్తులు, బాహటంగా విమర్శలు, రగులుతున్న ఎమ్మెల్యేలు, ఆశావాహుల ఆక్రోశం, జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి అక్కసు, అదే దారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరరావు, పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన వివేక్ వెంకటస్వామి, మాదిగలకు దామాషా ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని మదకృష్ణ డిమాండు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వాలని నేతల డిమాండు. ఎవరికి వాళ్ళే, ఎస్టీలు ఎస్టీలే, మాదిగలే, రెడ్లే, బీసీలే, మాకు మంత్రి పదవి, మాకు ఆడున్నది 6. అసలు వీటన్నిటికీ మంది ఏందని ఆడు తెలిసి రాహుల్ గాంధీ తీరియే ఫాలో కావాలా. రిజర్వేషన్లు లెక్క పెట్టినాం కదా, జనాలన లెక్క ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని పెట్టాలి ఆయన. అప్పుడు అందరు పోతారు. అందరు పోయి బీసీలో ఒక 10 మంది అవుతారు. మిగతా వాళ్ళు కొంతమంది ఎస్సీలు, కొంతమంది ఎస్టీలు ఉంటారు. ఈ దరిద్రం పోద్ది, పెంట పోద్ది, ఈ గొడవే ఉండదు. రిజర్వేషన్లు పెట్టాలి మంత్రి పదవులు కూడా. అప్పుడు ఈ గొడవ ఉండదు, ఈ కలకలం ఉండదు. రైట్. ఇది ఆంధ్రప్రభ సాక్షి పేపర్. ఆధార్లా భూదారట. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధార్ కార్డు ఎట్లా వచ్చిందో భూధార్ కార్డు వస్తుందట. ఇక ప్రతి రైతుకి ఒక కార్డు ఇచ్చి దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఇక దాన్ని కొడితే ఆ నెంబరు మీద ఎన్ని భూములు ఉన్నాయో మొత్తం వస్తాయట. మరి ఆధార్లా భూదారు పెట్టండి. ఆ భూదారు ప్రతి పౌరుడికి యాక్సెస్ ఉంటాడు పెట్టండి. ప్రతి మనిషి చూసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంత భూమి ఉందో చూసుకోవాలని నేను చూడాలంటే చూసేటట్టు ఉండాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి, ఆయన భూమి ఆయనకు ఏం ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ అని చూడాలంటే చూసేటట్టు ఉండాలి. మళ్ళీ దాంట్లో దాపరికం ఉందనుకో పెట్టేందుకు ఆధారు భూదారు ఏ దారు పెట్టినా ఉట్టిదే. ప్రజలకు తెలవాలి కదా ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరు దొంగ ఆస్తులు సంపాదించారు, ఎవరు దాపరికం, ఎవరు మళ్ళీ పేదోళ్ళ లెక్క నటిస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేటట్టు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలామంది పొలిటికల్ లీడర్లు ఏడన్నా కొన్ని 100 ఎకరాల భూములు, 1000 ఎకరాల భూములు సంపాదించారు, ఫామ్ హౌస్లు పెట్టారు. వాళ్ళే కూడా తెలుసుకోవాలి, జనాలు తెలవాలి కదా. మన రాష్ట్రంలో ప్రజల్ని అడ్డం పెట్టుకొని, రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఎన్ని 100 ఎకరాలు కొనుక్కున్నారు, ఎన్ని 100 ఎకరాలతో కుటుంబాలు గడుస్తున్నాయి అనే విషయాలు తెలవాలిగా. ఈ ఆధార్లు భూదారులు పెట్టే దానికి కదా. ఇవాళ ఆధార్ పెట్టింది 2012 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం. ఏం సుఖం, ఎవరిదాన్ని ఏమైనా తెలుతుందా బయటికి గుట్టు? మళ్ళీ గుట్టేనా, దొంగాస్తులోడు గుట్టేనా, అంతా నీరవ్ మోదీలు గుట్టేనా, వాళ్ళు దేశం దాటి బయటికి పోతుంటారు. మరి దేనికి ఆధార్లు భూదారులు అంటే దేనికోసం వస్తున్నాయంటే ఈ ఆధార్లు భూదారులు ఏం లేదు. ఇప్పుడు ఆధార్ ఏంది, పెన్షన్. ఎవరన్నా 1000 రూపాయలు పెన్షన్ కోసం అప్లై చేస్తే నీకు బండి ఉందా, నీకు ఆటో ఉందా, నీకు కారు ఉందా, నీకు ట్రాక్టర్ ఉందా, నీ కొడుకు ఉద్యోగం ఉందా, మీ ఇంట్లో ఎవరికన్నా 4 వీలర్ ఉందా, ఈ కనుక్కోవటానికే. అంటే పేదోడికి ఇచ్చే 1000 రూపాయల కాడ కనుక్కుంటారు. కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్, బడా ఇండస్ట్రియలిస్ట్కి ఒక 100 కోట్లు బ్యాంకు లోన్ ఇవ్వాలి, ఇండస్ట్రియల్ లోన్. వానికి ఏముంది, అసలు ఎంత ఆస్తులు ఉన్నాయి, దానికి టారిఫ్ లేదు. వాడు ఎంత ఎన్ని డబ్బులు ఎక్కువ ఉంటే అంత లోన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఇక్కడేంది, ఒక చిన్న ఆటో ఉంది లేదా 4 గిర్ల ఏదైనా వెహికల్ ఉందంటే పెన్షన్ లేదు నీకు అయిపోయాయి, నువ్వు ఉన్నోడు అయిపోయాను. దానికోసం పెట్టారు ఆధార్. ఈ భూదారు కథ కూడా అదే. ఈ భూదారు వల్ల లెక్కలు తెలిసాక మల్లారెడ్డి లాంటోడు, పువ్వాడ అజయ్ కుమార్ లాంటోడు కొన్న భూములు, అంటే ఒక 2 పేర్లు చెప్పిన కానీ మిగతా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద భూములు ఉన్న వాళ్ళకి మరి రైతు బంధు కట్ చేస్తావా, రైతు భరోసా? మరి దేనికి భూదారు, ఎవరికి కావాలి, ఇది ఏంది? మళ్ళీ దీన్ని పెట్టి దీనికి ఒక పెద్ద ప్రచారమా? కొలువుల జాతర మొదలు పెడతామని చెబుతుండే ఎస్సీ వర్గీకరణ అమలుకు రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలో సమావేశం నిర్వహిస్తాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల చేశారు. కొలువుల జాతర వద్దు పాడొద్దు, కొలువులు నోటిఫికేషన్ ఏంటి, జాతర ఎందుకు? మళ్ళీ ఆ జాతర అంటే అంత ఆగమాగం అయితే, కన్ఫ్యూజన్ అయితే, ఆడ కోట్లు పెట్టేటోళ్ళు, షాపులు పెట్టేటోళ్ళు, దందా చేసేటోళ్ళు ఉంటారు. ఆ జాతరలు వద్దు మాకు, కేవలం నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వండి, జాతరలు వద్దు. జాతర అయిందంటే కథమే, అది ఏటో పోద్ది. మళ్ళీ కొలువుల జాతర అయితే వద్దట. ఈ మధ్యకాలంలో ఒక 20,000 పోస్టులకి ఇస్తారట. మొత్తానికి ఈ ఇయర్లో 55,000 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో ఎస్సీ వర్గీకరణ అది ఉత్తర్వులు కూడా నిన్న వచ్చినాయి. ఇక అడ్డంకులు లేవు.
కారు డోర్ లాక్ అయిందట, పాపం ఊపిరాడకి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మేనమామ పెళ్లి వేడుక కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాత పడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలో దామరగిద్దలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అభినయశ్రీ అట, తన్మయశ్రీ, పాపం ఇద్దరు చిన్నపిల్లల అమ్మాయిలు, ఇద్దరు ఎంత 4-5 ఇయర్స్ కూడా లేవు. అమ్మమ్మ ఇంటికి వచ్చారట, మేనమామ పెళ్ళి పెళ్ళి ఆ వేడుకలకి దానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి వచ్చారు. అంటే బయట కారు పెట్టారు, పేరెంట్స్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. డోర్ లాక్ తీశారు, ఆడుకుంటున్నారులే అనుకున్నారు. వాళ్ళు ఆడుకొని లోపలనే లాక్ పడ్డది, ఆ లాక్ రాలే. వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటనలు ఇది ఒకటోది కాదు, ఇదివరకు కూడా చాలా జరిగినాయి గతంలో. అయినా కానీ పేరెంట్స్ నిర్లక్ష్యం అనమాట ఇది. ఇప్పుడు గతంలో పేపర్లో టీవీల్లో ప్రచారం అయింది, చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి, చనిపోయారు పిల్లలు, 2-3 చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అయినా కానీ నువ్వు కారు పెట్టినావు అంటే జాగ్రత్తగా లాక్ వేసుకొని పిల్లల్ని అందులో ఎంటర్టైన్ చేయకుండా ఉండాలి కదా. ఆడుకోవడానికి ప్లేస్ లేదా, కారులో ఆడుకోవాలా? చిన్నపిల్లల జీవితాలతోనే ఆడుకుంటారు. మీ నిర్లక్ష్యం ఫలితం. వాళ్ళ తప్పే ఉంది పాపం. మనం ఏది చెప్తే అదే చేస్తారు. నువ్వు లాక్ తీత్తి పోతే ఇంట్లో పని చేసుకుంటాయి. మనం లాక్ వేసినావా లేదా, లాకు పిల్లలు ఏడున్నారు అనే కనీసం చూసుకోవద్దా? చూసుకోలే. చనిపోయారు ఇద్దరు పిల్లలు, కళ్ళ ముందే చనిపోయారు పాపం. విషాదం, ఆ పెళ్ళి ఇంట్లో విషాదం అయింది. చేవెళ్ళ దగ్గరట, మద్దూరులో. భూమి లెక్క ఇక పక్క. భూభారత్తో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. భూమి సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ ఆవిష్కరణం. భూమి లెక్క ఇక పక్క అంటే బడాబాబుల భూముల లెక్కలు పక్కాగా తెలవాలి ప్రజలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇవాళ అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల జాబితా ఉంది కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 119 మంది ఎమ్మెల్యేలు, 119 మంది కంటెక్స్ట్ చేసి సెకండ్ ప్లేస్ వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, బీఆర్ఎస్ సాయంలో ఉన్నోళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళు. ఆ ఓడిపోయిన వాళ్ళవి, ఈ గెలిచిన వాళ్ళవి, ఆ లిస్టు పెట్టండి చాలు ముందు. ఫస్ట్ ఈ పక్కా లెక్క అంటున్నారుగా, ఏది భూమి లెక్క ఇక పక్కా అంటున్నారు కదా, ఆ పక్కాలో ముఖ్యమంత్రి కానించి మొదలుపెట్టి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానించి మొదలుపెట్టి 119 మంది ఎమ్మెల్యే దాకా, వాళ్ళపైన ఓడిపోయిన మాజీల దాకా మొత్తం లిస్టు బయట పెట్టండి. ఎవరికి ఎంత లెక్కలు ఉన్నాయి, కుటుంబ సభ్యులు వాళ్ళే మొత్తం. ఏ తప్పు లేదు దాంట్లో, దాపరికం ఎందుకు? ఎవరైనా మీ ఆస్తులు తెస్తే వచ్చి దొంగతనం చేస్తే అయిపోయేది? అది కాదు కదా. ఎవరికి ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయి బయట పెట్టాలి, ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి. అప్పుడు ప్రజలు ఒక అసెస్మెంట్కి వస్తారు. ఓహో, మాకు ఏదైనా పెన్షన్ కావాలంటే నీకు ఈడ గుంట ఉంది, ఆడ భూమి ఉంది, ఈడ కారు ఉంది, ఆడ ఇది ఉంది అని చెప్పి ఎస్కేప్ చేస్తారు. వీళ్ళకి ఇన్ని 100 ఎకరాలు ఉంటే మళ్ళీ బ్యాంకు లోన్లు ఎట్ట వస్తున్నాయి, వ్యాపారాలు ఎట్టు పెడతారు, మరి వీళ్ళకి ట్యాక్సులు లేవా, వీళ్ళకి ఏమి టారిఫ్లు ఉండవా అనేది ప్రజలకు తెలవాలి. ఆ పక్కా లెక్క అది ఉండాలి. ఉట్టినే ఏదో పక్కా లెక్క అని ఎకరం అర్ధ ఎకరం ఉన్నోళ్ళు లెక్కలు బయట పెట్టి ఇదిగో వెనక అర్ధ ఎకరం వెనక ఎకరం ఉందని ఏంది దానికి అది చెప్తే ఏం చెప్పపోతుంది. రైట్. ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం, 30 ఏళ్ల ఇష్యూకు పరిష్కారం, అమల్లోకి వర్గీకరణ. మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ వెల్లడి. సీఎంకు గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీలు అందజేత. జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఇక నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ. 10 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ ఎందుకు చేయలేదు? మోసము, దగా, పేటెంట్, కేటీఆర్ అని ఉత్తమ్ ఫైరు. వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు అని మంత్రి దామోదర్ రాజేంద్ర 30 ఏళ్ల ఇష్యూకు పరిష్కారం దొరికింది వాస్తవమే. సీఎం గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీలు అందజేత. 10 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ ఎందుకు చేయలే? ఉరిగా మీకు గమ్మత్తు ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎందుకు చేయలేదని నువ్వు చేశావు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వబడి చేశారు మీరు కూడా, లేదా చేతరా? సుప్రీంకోర్టు ఆర్డర్ మొన్న 2024 ఆగస్టు 1న వచ్చింది. అది చూసి నువ్వు ఇప్పుడు చేసినావు. ఎవరు చేసినా దాన్ని బేస్ చేసుకొని ఈ 10 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఎవరు చేయాలి? చేస్తే చంద్రబాబు నాయుడు ఒకసారి చేసిండు. 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు అంటాడు. ఈయన 10 ఏళ్లలో చేయాలి, అంతకుముందు మీరు ఎందుకు చేయాలి? మరి కేంద్రంలో మీరు 10 ఏళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు మనమే ఉంది. కేంద్రంలో యూపీఏ, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. మీరేం చేయాలి మరి అని అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఇవన్నీ రాజకీయాలు. మళ్ళీ మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ వచ్చింది. ఇక కొలువుల జాతర అంటే ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్ వద్దట. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ వల్ల ఇక ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఇక మొత్తం వస్తాయట. ఇంకోటి ప్రజావాణి డాష్బోర్డు, లైవ్ యాక్సెస్. సీఎంకు ప్రజల అర్జీల పరిష్కారం తీరు, విజ్ఞప్తులను స్వయంగా చూస్తా సీఎం రేవంత్. స్కీముల సమాచారం, లబ్ధిదారుల వివరాలతో పోర్టల్ ఉండాలి. రివ్యూలో అధికారులకు ఆదేశాలు. ప్రజావాణి డాష్బోర్డు పెడతారట. డాష్బోర్డులు కాదు కావాల్సింది, పెడితే పెట్టుకోండి, కానీ అసలు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తు ఎటుపోయిందో చెప్పండి ఫస్ట్.
ఎవరైనా ప్రజావాణిలో వచ్చి ఒక రిప్రజెంటేషన్ అర్జీ ఇస్తే దానికి దిక్కు లేదు, దివానం లేదు, అది ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. దానిపైన ఒక రివ్యూ లేదు, ఒక ఫీడ్బ్యాక్ లేదు, ఏది లేదు. అక్కడ ప్రజావాణిలో కూర్చొని దరఖాస్తులు తీసుకున్న వాళ్ళందరికీ ఆఫీసులో సబార్డినేట్లను పెట్టి తీసుకొచ్చి పెడతారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇచ్చిన కాగితం తీసుకోవటం, కళ్ళనీళ్ళు దొరుకుతుంటారు తప్ప ఏం లేదు, పరిష్కారాలు లేవు. ఏదో కొంత అవుతుంది అంతే. దండగ మారే వారం అది, టైం అంతా వేస్ట్ ముచ్చట అది, మంగళవారం శుక్రవారం. దానిపైన ముఖ్యమంత్రి గారు కొత్తలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక 2 రోజులు హడావుడి చేసిన తర్వాత దాని గురించి పట్టించుకుంటూ లేరు. చిన్నారెడ్డి గారిని పెడతారాడా, ఐఏఎస్ ఆఫీసర్ దివ్య గారు అంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ప్రభుత్వం నుంచి చర్యలు లేనప్పుడు. ప్రజావాణి నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, అర్జీ వచ్చిందంటే కింద ఉన్న అధికారులకి తడిసిపోవాలా. ప్రజావాణి నుంచి వచ్చిందంటే దాని మీద ఇమీడియట్లీ 1 వీక్లో పరిష్కరించకపోతే మన ఉద్యోగాలు పోతాయనే ఒక టెన్షన్ క్రియేట్ కాదు. ఎవ్వనికి లేదు. ప్రజావాణి తీ ఆడబెట్టు చూద్దాం. అసలు అక్కడ దరఖాస్తు తీయడానికి పోతే ఎంత నిర్లక్ష్యమో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ప్రజల్ని ఎంత వేధిస్తారంటే అక్కడ మామూలు వేధింపులు కాదు. ఇది రాదు, ఇది తీసుకోం, అది తీసుకోం, ఓహో తీసుకోవాలన్నా ఆడబెడి తీసుకుంటాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఒక ఎకనాలజ్మెంట్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకు నీ డాష్బోర్డులు? ప్రజావాణిలో ఇచ్చే అర్జీకి అక్కడనే స్పాట్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు జిరాక్స్ మీద ఎకనాలజ్మెంట్ అని ఉండాలి, లేదా ఒక రసీదు అన్నీ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో రసీదు ఇస్తారు, కేసు పెడితే అది లేదు ఇంతవరకు ప్రజావాణి పెట్టిన తర్వాత. అసలు మనం ఇచ్చినట్టు ఆధారం కూడా లేదు. అది ఉంటే కదా, అది ఉండాలి. దాన్ని మళ్ళీ ఆన్లైన్లో మనం ట్రాక్ చేసుకోవాలి ఎక్కడుందని. ఏం లేదు, ఉట్టిదే. ఏదో పెట్టారు ప్రజాపాలన కాబట్టి ప్రజావాణి అని పెట్టారు తప్ప ఈ 2 లేనప్పుడు, రసీదు ఇచ్చినప్పుడు, ఎక్నాలజ్మెంట్ ఇచ్చినప్పుడు, ఆన్లైన్ ట్రాకింగ్ లేనప్పుడు అది ఎందుకు? ఇక నువ్వు డాష్ బోర్డు పెడితే ఇది పెట్టకపోతుంది. ఇది డాష్ బోర్డు పెడుతున్నట్ట ఉట్టిదే. ఇది ట్రాష్ బోర్డు, డాష్ బోర్డు కాదు. రైట్, దిశ చూద్దాం. రైట్, ఇగో 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు నెలాఖరులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ చెప్తుండు. ఇది 20,000 వస్తాయట ఈ నెలాఖరులో. ఇంకోటి, నాకు మంత్రి పదవి చేయకుండా అన్యాయం చేసినట్టే. ఎవరికి అన్యాయం చేసినట్టు? ప్రజలకే, మీకా? మంత్రి పదవి చెప్పదు నీకే మంచిది, ఇంట్లో కూర్చోవచ్చుగా, రోజు పని చేయాలా. ఏందా అన్యాయం? మంత్రి పదవితో ఏం చేయాలి మీరు ఇప్పుడు? ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక గమ్మత్తు. నాకు మంత్రి పదవి, నాకు మంత్రి పదవి. దేనికి మంత్రి? ప్రజలకు సేవ చేయడానికి మీరు మంత్రి పదవి అడిగేది. ప్రజలకు సేవ చేయడానికి మంత్రి పదవి రాతే మీకెందుకు అన్యాయం అయితే? ప్రజలకు అయితే అన్యాయం, మీకెందుకు అయినట్టు అయితే? ప్రతి నాయకుడు ఇది ఒక నాక్ నేర్చారు. నాకు అందులో వచ్చేది, ఇందులో వచ్చేది నాకెందుకు ఇయ్యరు? నేను త్యాగం చేస్తే మంత్రి పదవి ఎందుకు? త్యాగం చేసినోడికి ఇంకా పని లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇవ్వాలి కానీ ఉట్టిగా. ప్రేమ్ సాగర్ రావు చెప్తుండు, ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే, నాకు ఇట్లా ఇవ్వకపోతే ఇక అన్యాయం చేసినట్టే అని. నేడు సిఎల్పి కీలక భేటీ ఉందట. మరి దాంట్లో వస్తుందేమో ఈ ధృతరాష్ట్రుడి కథ, ఈ మంత్రివర్గం కథ, నాకు ఇవ్వకపోతే ఊకోను, నాకు ఇవ్వకపోతే ఊకోనని. సర్కారుకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపినాయట. ఏమొచ్చింది? ఏమి రాలేదు కదా. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అంటే తహసీల్దార్కి మంది చేతి నిండా పని ఇచ్చారు. ఇక వాళ్ళు చెయ్యి ఎప్పుడు నిండగానే ఉంటుంది. దానికి కృతజ్ఞతలు తెలిపాడు. మాకు ఇన్ని రోజులు కేసీఆర్ ఉంటానా, ₹1 రాలే, ఆ ధర నేను పెట్టిండు, స్లాట్ బుక్ చేస్తున్నారు, వాళ్ళే వస్తున్నారు, చేసుకుంటున్నారు. బ్యాంకు వాళ్ళ కథ అయింది. క్యాషియరు, బ్యాంకులో క్యాషియర్ కాడ ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఇటు అటు, కానీ ₹1 రాదు. మా కథ అదేంది, రోజు రిజిస్ట్రేషన్ చేస్తున్న సంతకాలన్నీ ఉట్టినే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు కాస్త అవకాశం ఇచ్చినమని చెప్పా. మరి ఎందుకో కానీ కృతజ్ఞతలు తెలిపారట. ఇప్పుడు సర్కారుకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు ఎందుకు తెలపాలా? తెలిపితే రైతులు తెలపాలి, రైతులకు మంచి జరిగితే. ఉద్యోగులు చెప్పారంటే దాని అర్థం ఏంటి? తెలిపారంటే దాని అర్థం అదే కదా. చెప్పారట ఉద్యోగ సంఘాలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. అంబేద్కర్ జయంతి సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు. 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు. పరీక్షలకు సిద్ధం కండి, యువతకు మంత్రి దామోదర పిలుపు. ఆయనకు మాదిగా ఉపకులాల సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారట ముఖ్యమంత్రి గారికి. రైట్, భూభారతి రైతుల చుట్టం చెప్పినట్టే బంగాళాఖాతంలోకి ధరణి పీడకల. మరి బంగాళాఖాతంలోకి ధరణి పీడకాల పోయింది, కానీ మరి ఇది మంచిగా అయిద్దా, మంచి కాలం అయిద్దా, పీడకాలం అయిద్దా అనేది అమలు చేసాక తెలుస్తుంది. ఆ పీడకాలని బంగాళాఖాతంలో కలిపారు, సంతోషమే. ఇది అమలు చేస్తే కదా ఇది పీడ మంచిదా అని తెలిసేది ఏ కాలం అనేది. పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెబుతున్నారట బీఆర్ఎస్ వాళ్ళకి.
ఈయన ప్రభాకర్ రెడ్డి అని ఉంటాడు, దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆయన చెబుతుండే అవసరం అయితే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఖర్చులు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పైసలు ఇస్తాం మేము అని ఇండస్ట్రియలిస్టులట, బిల్డర్లట, రియల్టర్లట వీళ్ళంతా కలిసి మీకు కావాలంటే డబ్బులు ఇస్తాయి ఎమ్మెల్యేలు కొనడానికి. కొని పడేసి ఆ ప్రభుత్వాన్ని దింపండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాకు ఇబ్బందిగా ఉంది, మా వ్యాపారాలు నడవట్లేదని వాళ్ళు అన్నారట. మరి అన్న ఆయన ఎవరు? ఆ పైసలు ఇస్తున్న అన్న ఆయన ఎవరు? పడగొట్టవంది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ అవుతుంది దీని మీదుగా. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ప్రభుత్వాన్ని పడగొట్టండి అని రియల్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు అడిగారంటే మామూలు ముచ్చట కాదు, ఇది మామూలు కథ కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తుండు. మరి ఎప్పుడు పడేస్తారు? కేసీఆర్ ఏమో ఒకవైపు ప్రభుత్వాన్ని మేము పడేయం, అట్లాంటి పనికిమాల పనులు చేయం, ప్రజలే మమ్మల్ని తీసుకుంటారు తప్ప వాడిని మేమెందుకు పడేయాలని ఆయన చెప్తుండు. ఈయనేమో లేదు లేదు మా ఎమ్మడ పడుతుండ్రు డబ్బులు సంచులు పట్టుకొని, ఎప్పుడు పడేస్తారో చెప్పండి సంచిత్తం అంటున్నారు అని చెప్తుండు. మరి ఆ సంచిత్తన ఆయన అన్న ఆయన ఎవరెవరితో అన్నాడు? కేసీఆర్తో అన్నాడా, కేటీఆర్తోనే, మీతో అన్నాడా? అన్న ఆయన ఎవరో బయట పెట్టాలని ఇప్పుడు కాంగ్రెస్ అడిగింది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే చేపల మార్కెట్ లెక్క అయింది ప్రభుత్వాన్ని. అసలు ఖండించినోడు లేడు ఆ మాట అంటే. కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే సంచలనమైన కామెంట్ చేసిండు. మరి నిజంగానే అది ఉందా అనేది చూడాలి. ఏది పడేయమని డబ్బులు ఇస్తానని ఎవరైనా అన్నారా అంటే బయట చెప్పే అంత ఆ సీరియస్నెస్ అది చూడాలి. కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కుంపటి, డజన్ ఖాళీలకు డజన్ల కొద్ది ఆశావాలు, హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం అధిష్టాన ప్రయత్నాలు, విస్తరణ వాయిదాతో నాయకుల్లో అసంతృప్తి, సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మల్రెడ్డి చెప్తుండు. జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి, మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధం, నా గొంతు కోసేందుకు కుటుంబం యత్నం చేస్తుంది, ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. రేవంత్ ఆహ్వానిస్తే వచ్చినానన్న వివేక్. ఎవరు బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే బీజేపీలో కేంద్ర మంత్రి పదవి వచ్చేదాన్ని వదులుకొని వచ్చినని వివేక్ చెప్తుండు. నా గొంతు కోయటానికి ఒక కుటుంబం చూస్తుందని వివేక్ కుటుంబం పైన ప్రేమసాగర్ రావు అంటాడు. ఇంకొక ఆయన అసలు నాకు నిజంగానే సామాజిక వర్గం రెడ్డి కాబట్టి మంత్రి పదవి రాకపోతే నాకు ఎమ్మెల్యేనే వద్దు, రాజీనామా చేస్తానని ఇంకొక ఆయన. జానారెడ్డి పైన నెపం కోమటిరెడ్డి. ఈ ఎస్టీలు లంబాడే వర్గానికి మాకు మంత్రి పదవి లేదని వాళ్ళు, మా దగ్గర మాకెందుకు లేదు అని వాళ్ళు. మొత్తానికి కుంపట అయితే స్టార్ట్ అయింది. కుంపట్లో మంచి కొలిమి మండుతుంది, బాగా బగబగ మండుతుంది, బొగ్గులేసి మండిస్తాను. ఈ మంటలో తీసి పెడితే రేవంత్ రెడ్డి కాక ముదిరిది. నిజంగానే మంత్రివర్గ విస్తరణ చేస్తే కాక ముదిరిది, చేయకపోయినా ముదిరేటట్టుంది. ఇట్లే ఒక నెల రోజులు చూసి ప్రెస్ మీట్లు స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలో అనిపిస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు, రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు, ఇది లేదు అది లేదని వీళ్ళే ప్రతిపక్షం అవసరంలా. కేసీఆర్ పామదులు ఉన్నట్టు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చూసుకుంటారు. ఇక స్వపక్షంలోనే విపక్షం స్టార్ట్ అయ్యేటట్టు అనిపిస్తుంది ఈ కుంపటి. రైట్, ఈనాడు చూద్దాం. తెలంగాణ అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచింది. తెలంగాణ అడవులపైకి ఏమో బుల్డోజర్లు కాంగ్రెస్ వాళ్ళు తోలితే యూపీలో ఓళ్లపైకి ఇళ్లపైకి మీరు తోలుతున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. వివాదాలకు ఇక చెల్లు. భూభారత్తో అది సాధ్యం. అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహలను తొలగించుకునేలా పనిచేద్దాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక ఆయన దూషించిండి, ఆయన దగ్గర తీసిండట. దగ్గర తీయాల్సిన రైతులని, ప్రజలు, మీరు ఉద్యోగులు కాదు. ఉద్యోగులు ఎట్లాగా అడిగిపోరు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కంచె రైతువేత కంచికి చేరని కథ, అది జారదు. సుప్రీంకోర్టులో రేపు ఉంది, దాని తర్వాత చేరిద్ది, ఇప్పుడు ఏం జారదు. అంబేద్కర్ అందరివాడు, బాబాసాహెబ్ నువ్వు కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం. ఎవరు చేసేది? మీరేనా? అందరు రాజకీయ నాయకులే చేసేది. కొన్ని వర్గాలకు పరిమితం చేసి దళిత నాయకుడు అని ఆయన దళిత నాయకుడు ముద్రైతుని. ఆయన ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగ నాయకుడు. ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశం ఎట్లా నడవాలో చెప్పిన అందరివాడు. కొందరు వాడిని చేశారు. మళ్ళీ బయటకు వచ్చి దండం పెట్టేటప్పుడు ఒకరోజు ఏప్రిల్ 14 రోజు దండం పెడతారు ప్రతిసారి. ఇక ఆయన వచ్చి అంబేద్కర్ అందరివాడు అంటారు. గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగిందట. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు. 10,000 మంది రాసిన చోట 69 మందికి ర్యాంకుల, 654 మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి. ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు, 7,500 తెలుగు అభ్యర్థుల్లో 70 మందికి ఛాన్సు.
గ్రూప్ వన్లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపరు? గ్రూప్ వన్పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసిండు. కొత్త నోటిఫికేషన్ వెనక భారీ కుట్ర ఉంది. సిబిఐ విచారణకు నిరుద్యోగ చేసి డిమాండ్. గ్రూప్ వన్లో భారీ స్కామ్ జరిగిందట. 21,093 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే రిజల్ట్కి అప్పటికి 21,103 మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒక 10 మంది పెరిగారు. ఎట్లా పెరుగుతారు? ఒక్కడు కూడా పెరగదు కదా. 21,093 మంది ఉండాల్సిన ఎగ్జామ్ రాసింది వాళ్ళు అయితే 10 మంది అసలు రాయకుండా ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది ఈ రిజల్ట్ వెనకున్న మతలబ్ ఏంది? దీంట్లో ఎన్ని వేల వందల కోట్ల రూపాయల చేతులు మాని అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. మరి ఏం చేద్దో ప్రభుత్వం చూడాలి. జానారెడ్డి షాకు విస్తరణకు బ్రేకు. ఆ బ్రేక్ పడాలని ఆయన షాక్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఏదో ఒక షాక్ ఇచ్చి బ్రేక్ పడే, లేకపోతే నాకు షికాకు అయ్యేటట్టుందని చెప్పినట్టుంది. ఇది ఒక వార్త. రైట్. ఇది ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.